డిస్కషన్ అంటే ఇంకా అలా పెరుగుతూనే ఉంటది. దానికి ఎందుకు ఎక్కడో బ్రేక్ ఉంటారు కదా. కాదు కాదు ఆయన అన్నది మీరు ఖండించలేదు. తారాజుడి బ్యాచ్ అంటే నేను అబ్రివేషన్ సరే చెప్తాను. సరే ఓకే ఓకే ఆయన చెప్పలే. అరే అరే మీకు ఆయన ఇష్టం కాబట్టి మాట్లాడలేదంటే అలా సార్. ఓకే కిరణ్ గారు ఇది చాలా అన్యాయం. ఓకే కాదు కిరణ్ మాట ఆడింది ఆయన. కిరణ్ చాలా డీటెయిల్ ఎలాబరేషన్ ఇచ్చారు. కాదు ప్రసాద్ గారు కిరణ్ గారు చాలా అన్యాయం అండి అంటున్నాడు. ఇంకా అంతకంటే ఓకే ఆయన అన్నది మీకు నచ్చలేదు, నచ్చిందంటే ఓకే 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 కిరణ్ ఒక్క విషయం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఏజెన్సీ అల్లూరు జిల్లాకి వెళ్తున్నప్పుడు పెందుర్తి ప్రాంతంలో ఆయన కాన్వాయ్ వల్ల సుమారు 20 నుంచి 25 మంది 22 మంది అనుకుంటాను 20 మంది 30 మంది అని కొంతమంది అంటున్నారు జేఈ ఎగ్జామ్స్ రాయలేకపోయారట. వాళ్ళు ఎగ్జామ్ రాయనివ్వలేరట. దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మామూలుగా లేదు వాళ్ళ రోతనంతా కూడా. మీరు చూసే ఉంటారేమో వీడియోలు. సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో నేను చూశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వస్తుందని చెప్పి ఇవాళకి ఇప్పుడేమి ఫస్ట్ థింగ్ ఏంటంటే మై సిన్సియర్ అపాలజీస్. ఇప్పుడు ఎవరైతే బాధపడ్డారో ఎవరైతే బాధింపబడ్డారో అక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల వాళ్ళందరికీ కూడా మై ఆనెస్ట్ అండ్ సిన్సియర్ అపాలజీస్. అది ప్రభుత్వ పరంగా దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది అది మేబీ ఆగండి సార్. ఇస్తారు ఆగడం కాదు, ఎందుకు ఆగుతున్నానో చెప్తా. ఏంటి చెప్తారంటే ఏంటి భయపడిపోతారా? కాదండి ఇంకా శేఖర్ మాట్లాడాలి. అరే మీకు ఇస్తానండి, మీ తన్ను వస్తుంది కదా, మీరు కంప్లీట్ చేయనివ్వండి. బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగారు కాదు కిరణ్ గారు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అని ఒక విషయం చెప్తున్నాను. అరే మీ పాయింట్ వస్తుంది కదా. ఒక నిమిషం టర్మ్ కాదు సార్. ప్రోటోకాల్ ఇవాళ కాన్వాయ్లు సీఎం గారికి, గవర్నర్ గారికి అండ్ గౌరవ చీఫ్ జస్టిస్ గారికి తప్ప స్టేట్ లో క్యాబినెట్ హోదా ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రోటోకాల్ కాన్వాయ్లు ఆపకూడదు. బట్ ఏ ప్రాతిపదిక మీద ఆపారో నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. క్యాబినెట్ హోదా ఉన్న మంత్రులకి కాన్వాయ్లు ఆపరు. ఇక్కడ కాన్వాయ్ ఏ ప్రాతిపదిక మీద ఆపారో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కావాలి. మీరు అపాలజీస్ అన్నదానికి నేను కౌంటర్ చెప్తున్నాను. ఓకే ఓకే చెప్పండి. అపాలజీస్ అన్నదానికి మీరు అన్నదానికి కౌంటర్ ఏం కాదు. రైట్ ఓకే మాట్లాడండి. మీరు ఇద్దరు డిస్కస్ చేయకండి, ఇంకా శేఖర్ మాట్లాడాలి. ఆగండి సార్. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మేము చెప్పను. అదే నువ్వు కంటిన్యూ చేయబ్బా. మాట్లాడుతుంటే మాట్లాడండి. కిరణ్ కంటిన్యూ చేయి. మీరు వెయిట్ చేయండి. కిరణ్ కంటిన్యూ చేయండి. మీరు మీ టర్మ్ వస్తుంది కదా, రాష్ట్రం చెప్పండి. చెప్పండి కిరణ్ కమ్. సార్ ఇప్పుడు మీరందరూ ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళటం వల్ల అక్కడ చిన్న ఇబ్బంది కలిగిందని చెప్పారు. దానికి నేను మా తరపు నుంచి ఫస్ట్ హ్యాండ్ గా నేను ఒక సారీ చెప్పాను. ఓకే. దానికి ఆయన ప్రోటోకాల్ వీళ్ళకుండదు దానికి కౌంటర్ దీనికి కౌంటర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఓకే కంటిన్యూ చేయండి. చెప్పవాలి. సో అక్కడ ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. నాకు తెలిసి ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ఇంకా. సో అక్కడ నిజంగా ఎంతసేపు ట్రాఫిక్ ఆగింది? 5 నిమిషాలు ఆగిందా, 10 నిమిషాలు ఆగిందా? నాకున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 2 నిమిషాలు వాళ్ళు డిలే అయింది ఎగ్జామ్కి. ఒక 30 మంది వరకు విద్యార్థులు 2 నిమిషాలు డిలే అయితే వాళ్ళని ఎగ్జామ్కి అలో చేయలేదు. సో అది పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయాలా? పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఆ ట్రాఫిక్ ఆగినట్టు కానీ ఆపుతున్నట్టు కానీ లేకపోతే అందులో ఉన్నట్టు కానీ ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంటది? ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళకి న్యాయం చేయమంటున్నారు. అది సార్ ఇప్పుడు అందరికీ న్యాయం చేయాలని అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జామ్ పోయిందంటే 1 సంవత్సరం పోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరి పక్షాన మా ఆవేదన ఉంటుంది. దాన్ని ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే ఓకే దానికి వాళ్ళకి ప్రోటోకాల్ లేదు, వీళ్ళకి ప్రోటోకాల్ లేదు. రైట్ ఓకే ఓకే రండి. అది డిఫరెన్స్. ఓకే శేఖర్ ఏంటి అనవసరంగా వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుంటున్న మధ్యలో మీరు చిచ్చులు పెడుతున్నారట. వైసీపీ వాళ్ళందరూ కూడా రంగ